yoga song launch, please. Anthem song. Yes, song please. शरीरात्मसंयोगं प्रणवबाणप्रयोगं प्रपञ्चक्लेशवियोगम् आदियोगिकृतमहायागम् आनन्दशङ्खरागम् आरोग्यभाग्ययोगम् आनन्दशङ्खरागम् आरोग्यभाग्ययोगम् शरीरात्मसंयोगम् शरीरात्मसंयोगम् वेदान्तपुराणकाव्येतिहासवर्णितम् भक्तिज्ञानकर्मध्यानचतुर्विधेन गीताबोधितम् यमनियमासन ॐ प्राणायाम प्रत्याहार ॐ धारणधान समाधि शिव पतञ्जलि दत्त अष्टांग साधना शोभितम् अनंत शान्तिकामुकम् अचिन्त्य मोक्षदायकम् शरीरात्मसंयोगम् शरीरात्मसंयोगम् योगेन्द्र यतीश मौनीन्द्र शिष्यभूषितम् ब्राह्मण वैश्य क्षत्रिय शूद्र चतुर्जनेन मनसा स्वीकृतम् इन्द्रिय निग्रह ॐ मूलाधार स्वाधिष्ठान ॐ मणिपुर आज्ञा विशुद्ध्यनाहत ॐ सप्तती नाडिनां भासितम् वसुधैककुटुम्बप्रेरितं समस्तशक्तिपूरितम् शरीरात्मसंयोगम् शरीरात्मसंयोगम् ఓషో కొన్ని డిస్కషన్స్లో చెప్తూ ఉంటారు, ఈ ప్రపంచం తూర్పు పడమరగా విభజించబడితే తూర్పున ఉన్న వాళ్ళంతా ఆత్మజ్ఞానం మీద బాగా ఏకాగ్రత వహించి శరీరాన్ని లేకపోతే బౌద్ధికమైన
ఆనందాల్ని, సంపదని వాటిని పెద్దగా లెక్క చేయలేదు. అలాగే పడమర ఉన్నవారంతా శరీరాన్ని, బౌద్ధికమైన సంతోషాలని, సంపదని, విజ్ఞానాన్ని వీటిని ఎక్కువగా గొప్పగా చూసి ఆత్మజ్ఞానాన్ని సరిగ్గా వాళ్ళు చూడలేదు, విస్మరించారు. అందువల్ల ఒక చోటేమో యజమాని గొప్పగా ఉన్నాడు కానీ ఇల్లు బాగలేదు, ఇంకో చోట ఇల్లు చాలా గొప్పగా ఉంది కానీ యజమాని బాగలేదు. ఏది జరిగినా కూడా ఇల్లు పాడైపోద్ది, ఆ యజమాని పాడైపోతాడు. ఈ రెండిటిని కలగలిపిన ఒక మనిషి, ఒక విశ్వమానవుడు, బుద్ధ ద జోర్బన్ అలాంటి వాడిని క్రియేట్ చేస్తేనే ఈ ప్రపంచం శాంతితో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. అలా జరగాలంటే శరీరాన్ని, ఆత్మని కూడా కలపగలగాలి. ఆ శరీరం, ఆత్మ యొక్క కలయికనే మన పూర్వీకులు యోగా అని చెప్పి దానికి ఒక శాస్త్రాన్ని, కొన్ని సూత్రాల్ని పెట్టి ప్రపంచానికి లోక కళ్యాణం కోసం అందించారు. వారు అప్పుడు అందించిన ఏది ఎప్పుడు గుర్తింపు పొందాలో అప్పుడే గుర్తింపు పొందుతుంది. కాబట్టి ఉదాహరణకి అన్నమయ్య గారు 450 సంవత్సరాల క్రితం కీర్తనలు కూర్చున్నా కానీ పిబిఆర్కే ప్రసాద్ గారు వెలికి తీయడం వల్ల 1980 దశకంలో మనకి అన్నమాచార్య కీర్తనలు మన మధ్యకు వచ్చినాయి. అలాగే ఇప్పుడు పాలకుల్లో కాస్త అంకిత భావం, దేశం పట్ల భక్తి, దేశమే మొదట అన్న నమ్మకం వారిలో ఉండడం వల్ల మన దేశం ఈ ప్రపంచానికి ఏమిచ్చిందని ఆలోచించి ఈ ప్రపంచానికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ కానీ, పేటెంట్ రైట్స్ కానీ అందుకోకుండా, ఆశించకుండా యోగాని మనం కానుగ్గా ఇచ్చాం. ఆ యోగాకి ఒక ప్రపంచం వ్యాప్తంగా ఒక దినోత్సవం ఉంటే భవిష్యత్తుకి, లోక కళ్యాణానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మన పాలకులు రేపు 21వ తారీఖున యోగా దినోత్సవంగా నిర్వహిస్తూ ఉండడం జరిగింది. దానిలో భాగంగా ఒక ఆలోచనని ముందుకు తీసుకురావాలి అంటే అది ముందు పాట ద్వారా సాధ్యమవుతుంది అన్న ఉద్దేశంతో అశోక్ గారు, రాధాకృష్ణ గారు యోగా గురించి ఒక పాట చేద్దామని నన్ను సంప్రదించడం జరిగింది. అయితే ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం పాడుకునేలా ఉండాలంటే దీనిలో అన్ని సంస్కృత పదాలు ఉంటే అది సబబుగా ఉంటుంది అనిపించి ఈ పాటని పూర్తిగా సంస్కృత పదాలతో రాయడం జరిగింది. అందువల్ల అది దేవభాష అవడం వల్ల యోగా ఏ దైవం నుంచి అయితే పుట్టిందో ఆ దేవుడి శబ్దమే ఈ యోగా పాట వినిపిస్తుందన్న ఒక సంకల్పంతో ఈ పాట రాయడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ప్రథమ బహుమతి అందుకుని రేపు ప్రదర్శించబడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాట స్ఫూర్తిగా యోగా మరింత విశ్వవ్యాప్తం కావాలని, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య భాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విచ్చేసిన మారుతి గారికి, ఆనంద్ శ్రీరామ్ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. నేను 2014 నాకున్న సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ప్యాషన్తో 2014-2015లో 2 years నేను సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్గా, సమ్ మూవీస్కి డబ్బింగ్ మూవీ ప్రొడ్యూసర్గా పనిచేయడం జరిగింది. ఆ టైంలో నాకు వచ్చిన ఇండస్ట్రీలో వచ్చిన కొంచెం కష్టాలు, కొంచెం ప్రాబ్లమ్స్ మూలంగా నేను ఫైనాన్షియల్గా కొంత డౌన్ అవ్వడం జరిగింది. కొన్ని మంచి సినిమాలు చేశాను, ఒక 10-15 మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఆ టైంలో మారుతి గారు కూడా నాకు మంచి సహకారం అందించారు. మారుతి గారి ద్వారా పండవలో అక్కడ నాకు సినిమా చేస్తే అది విజయవాడలో 50 days ఆడింది. కానీ తరజన పరిమాణంలో శంకరాభరణం అనే నైజంలో ఒక మూవీ డిస్ట్రిబ్యూట్ చేశాను. తర్వాత కళావతి నాకు మూవీ డిస్ట్రిబ్యూట్ చేశాను. దాంట్లో నాకు బాగా నష్టం రావడం జరిగింది. ఆ టైంలో నేను బాగా డెమాలైజ్ ఉన్నప్పుడు మారుతి గారు ఒకరోజు నన్ను ఇంటికి పిలిచి, అది 2015 మార్చిలో 16 మార్చిలో మారుతి గారు ఇంటికి పిలిచి, అశోక్ గారు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కామనే, బట్ నాకు న్యూమరాలజీ తెలుసు, నేను చెప్తున్నాను, నాకు బాగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, 2017 ఆగస్టులో మీకు సక్సెస్ వస్తుంది, అప్పుడు దాకా ఏం చేయబాకండి, సైలెంట్గా కూర్చోండి అని చెప్పారు. ఆ మాటకు నాకు అర్థం కాలేదు. మారుతి గారు అంటే ఎలా చెప్పారు, ఏమి చేయొద్దు ఖాళీ కూర్చోమన్నారంటే ఏం చేయాలో అర్థం కాలేదు. బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను యోగా ప్రాక్టీస్ చేస్తాను, బట్ ఖాళీగా ఉన్నారు. మారుతి గారు చెప్పారు కదా, ఒక 100 ఖాళీ కూర్చోవడం ఎందుకని ఏదైనా యోగా ప్రాక్టీస్ చేద్దామని చెప్పి ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాను. అక్కడ నాకు ఒక మేడం చెప్పారు, మీరు డబ్బులు పోగొట్టుకోవడం వచ్చు, జీవితంలో కష్టాలు మెచ్చుకోవడం, దానికి కారణం మీ పూర్వ జన్మ కర్మలే కారణం.
అది మీ వెన్నుపూస చివరన మూలాధారంలో మీ యొక్క ఆత్మశక్తి నిక్షిప్తమై ఉంటుంది. మీ పూర్వజన్మ కర్మలన్నీ అక్కడ కలగలిపి ఉంటాయి. మీరు ఆ జన్మలో చేసిన కారణంగానే ఆ పాపాల బాధల కారణంగానే మీరు ఈ జన్మలో కష్టాలు అనుభవిస్తారు. అది పోగొట్టుకోవాలంటే మీరు యోగా సాధన చేయాలి, చేస్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారని చెప్పి అన్నారు. అది నిజమని ఎందుకు ట్రై చేయకూడదని నేను ఒక 1 year పాటు ఒక రోజుకి ఒక 18 hours యోగా ప్రాక్టీస్ చేశాను. ఆ చేసే క్రమంలో భాగంగా అంటే యోగా అంటే ఎలా చెప్తారంటే ఫస్ట్ మనకు కొంచెం శక్తి సిద్ధించాలంటే కొన్ని మంచి పవర్ఫుల్ ప్లేసెస్కి వెళ్ళాలంటారు. అలా నేను 12 జ్యోతిర్లింగాలు 17 శక్తిపీఠాలు ఇండియా మొత్తం తిరిగాను. తిరిగి సాధన కూర్చున్నప్పుడు నాకు ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయింది. తర్వాత నేను వ్యాపారాలు చేశాను, సెలూన్ పెట్టాను విజయవాడలో. పూజా యాక్డే చేతి మీద ఓపెన్ జరిగింది. అది మంచి సక్సెస్ అయింది. అట్లాగే నాకు ఇప్పుడు అనుకోకుండా మోడీ గారు వచ్చినాక యోగాకి లాస్ట్ 11th year ఇది యోగా డే ప్రకటించి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ చేయాలని మోడీ గారు కోరారు. ఆ సందర్భంగా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో 5 lakh మెంబర్స్తో వైజాగ్ ఆర్కే బీచ్లో చేస్తున్నారు. అట్లాగే 2 కోట్ల మందితో ఆంధ్రప్రదేశ్ మొత్తం చేస్తున్నారు. సో ఈ మంచి ప్రోగ్రామ్కి నేను ఇండస్ట్రీ నుంచి ఉన్నాను కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను ఏదో కాన్సెప్ట్ రాసుకుని అంటే నేను తిరిగిన కాన్సెప్టు యోగాని ఫస్ట్ శివుడు పార్వతీమాత అడిగింది శివుని, స్వామి నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు, మనస్సు కానీ నీ శరీరం కానీ మెరిసిపోతుంది, మాకు అలాంటిది రావాలంటే నేను ఏం చేయాలని అడిగింది. శివుడు 108 రకాల యోగ పద్ధతుల్ని చెప్పడం జరిగింది. అది ఆమె నుంచి పార్వతీమాత నుంచి ఋషులకి సామాన్య ప్రజలకి వచ్చింది. తర్వాత కొన్ని వేల మళ్ళీ తర్వాత రాముడు యోగిగా ఉన్నాడు. తర్వాత కృష్ణుడు యోగి ఒక 5,000 సంవత్సరాల క్రితం భగవద్గీతలో భక్తి జ్ఞానం కర్మ ఈ జ్ఞానం ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఆయన చెప్పారు. తర్వాత ఫర్దర్గా పతంజలి మహర్షి యోగా గురించి చెప్పారు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సొసైటీలో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో యోగా అనేది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఇది మోడీ గారు ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ మోడీ గారు తీసుకొచ్చిన కాన్సెప్ట్ 190 కంట్రీస్లో యోగాని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉన్న 190 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో దాని మీద గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రామ్ వైజాగ్లో జరుగుతుంది. దానికి నేను అనంత్ శ్రీరామ్ గారు ఇచ్చిన లిరిక్స్ని నేను అనుకున్న కాన్సెప్ట్ని ఆయనకి చెప్పినప్పుడు ఆయన అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అనురాగ్ కుల్కర్ణి గారు మంచిగా సింగింగ్ చేశారు. సో ఆ కాన్సెప్ట్ని గవర్నమెంట్కి నేను సబ్మిట్ చేసినప్పుడు నాకు 1 lakh రూపాయలు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 1 lakh రూపాయలు క్యాష్ ప్లస్ అవార్డు ఇచ్చారు. సో ఇప్పుడు నాకు రేపు మోడీ గారి ప్రోటోకాల్ ప్రకారం ఒక 50 మందిని మాత్రమే కలిసే అవకాశం ఉంది రేపు ప్రోగ్రాంలో. అందులో ఫస్ట్ పేరు నాకు ఇచ్చారు. సో ఇది నాకు చాలా సంతోషదాయకం. దీనికి నేను వెళ్ళే క్రమంలో నాకు బేస్మెంట్ అనేది మారుతి గారు, ఎందుకంటే 1 year పాటు నువ్వు ఏం చేయొద్దు ఖాళీగా కూర్చోమన్నారు. ఏం చేయాలో తెలియక నేను యోగా చేశాను. చేసిన దానికే నా కర్మ మేబీ ఆ యోగా కాన్సెప్ట్లో చెప్పిన విధంగా మీ పూర్వజన్మ కర్మలు పోవాలంటే యోగ సాధన చేయాలి, ఆత్మ సాధన చేయాలి, మీ జన్మల మీ కర్మలని క్లియర్ అవుతాయి, మళ్ళీ సక్సెస్ అవుతారని చెప్పారు. అది నమ్మాను, చేశాను. ఇవాళ భగవంతుడి వల్ల ఈ ఫస్ట్ ప్రైజ్ రావటం అనేది చాలా అదృష్టం. ఇండస్ట్రీకి నాకున్న సహకారంతో ఇది చేయడం జరిగింది. దానికి అనంత్ శ్రీరామ్ గారికి, మణిశర్మ గారికి, నాకు గైడెన్స్ ఇచ్చిన మారుతి గారికి మరీ ముఖ్యం. ఆయన దాంతోనే ఇప్పుడు నేను ఏషాన్ క్రియేషన్ ఒక ఛానల్ పెట్టుకున్నాను. రాబోయే రోజుల్లో ప్రొడక్షన్ కూడా చేయాలని కోరికగా ఉంది. ఆ ఛానల్ కూడా ఇప్పుడు మారుతి గారే ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. ఈరోజు యోగా యాంథమ్ సాంగ్ని లాంచ్ చేయడం జరిగింది. యోగా గురించి మాట్లాడాలంటే నిజంగా చాలా అర్హత కావాలి. నాకు తెలిసి యోగా అనేది అంటే మనం రెగ్యులర్ లైఫ్లో చాలా చీప్గా అంటే ఖర్చు లేని విధంగా నెక్స్ట్ అత్యంత విలువైంది 2 యాక్చువల్లీ యోగానే. ఎందుకంటే దీనికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు. అలానే దీనంత గొప్పది కూడా ఇంకా ప్రపంచంలో ఏదీ లేదు. కానీ మనం దీనికి చాలామంది ఏంటంటే చిన్న నెగ్లిజెన్సీతో చేద్దాంలే అనుకుంటుంటారు పొద్దున్నే. దీని గురించి ఎవరన్నా మాట్లాడుతున్నా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనుకుంటారు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఇది చాలా అవసరం. అందుకనే మోడీ గారు యాక్చువల్గా ఈ యోగా డే అనేది 21st ఒక డేగా పెట్టి దాన్ని ప్రపంచానికి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని చెప్పి ఈ యోగా డేని పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆయన తెలుగు రాష్ట్రానికి రావటం, రేపు వచ్చి యాక్చువల్గా ఈ యోగా డేని సెలబ్రేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాంటి దీంట్లో మా అశోక్ గారు, ఈయన డిస్ట్రిబ్యూటర్గా నా దగ్గరికి 2014లో కలిశారు. తర్వాత ఒక 2 years ట్రావెల్ అయ్యారు. దాని తర్వాత ఆయనకి డిస్ట్రిబ్యూషన్లో లాస్ అయినప్పుడు అప్పుడు జనరల్గా చెప్పాను. దాని తర్వాత మళ్ళీ ఆయన కనపడలేదు. దాని తర్వాత ఒక 2 years తర్వాత ఒకసారి కనపడి ఆయన ఇట్లా, సార్ నేను చాలా డీప్గా యోగా స్టడీ చేశాను సార్. ఒక 2 years పాటు అన్ని శక్తిపీఠాలు అన్ని జ్యోతిర్లింగాలకు వెళ్ళి
చాలా డీప్గా స్టడీ చేసి నేను చాలా హెల్తీగా హ్యాపీగా ఇప్పుడు నా బిజినెస్ అన్నీ అంటే జీరోకి వెళ్ళిపోయిన మనిషిని చూశాను. ఆ రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు ఈయన చాలా సూసైడ్ టెండెన్సీస్ ఉన్నాయి సార్, నాకు ఏం పరిస్థితి అర్థం కావట్లేదు, నేను జీరో అయిపోయానంటే మా ఇంట్లో కూర్చోబెట్టి ఒక 1 అవర్ మాట్లాడాను ఆయనతో. మాట్లాడిన తర్వాత దాని తర్వాత 2-3 టైమ్స్ బాగున్నాను అన్నారు. తర్వాత మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత కలిసినప్పుడు చాలా హెల్తీగా విజయవాడ వెళ్ళినప్పుడు నన్ను రిసీవ్ చేసుకుని యాక్చువల్గా సార్ ఇట్లా ఒక సెలూన్ పెట్టాను, పూజా హెడ్ అని పిలిచాను అని ఆవిడ చేతులతో ఒక పెద్ద సెలూన్ని ఆయన లాంచ్ చేశారు. అక్కడి నుంచి ఆయన బిజినెస్, దాని తర్వాత కావురి రియల్ ఎస్టేట్ అని చెప్పి చేశారు. ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇలాంటి టైంలో సడన్గా మొన్న ఫోన్ చేసి ఇట్లా యోగా గురించి ఒక పాట అనంత్ శ్రీరామ్ గారితో రాయించానని చెప్పి వినిపించారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అనంత్ శ్రీరామ్ గారు రాసిన పాట నిజంగా చాలామందికి రీచ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకనంటే సాంస్క్రిట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అనంత్ శ్రీరామ్ గారు పాట రాయటం, చాలా తక్కువ ఖర్చుతో అసలు ఏమీ తీసుకోకుండా మణిశర్మ గారు ఆ పాటను కంపోజ్ చేయటం, అంటే అందరికీ ఇది చాలా అవసరం అని చెప్పి వాళ్ళ కాంట్రిబ్యూట్ చేయటం నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సాంగ్స్ ప్రతి ఒక్కళ్ళు వినాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే ఇలాంటి ఒక సాంగ్ని కాంట్రిబ్యూట్ చేయడానికి ఈయనకి నిజంగా ఎంతో అదృష్టం ఉందని చాలా ఫీల్ అవుతున్నాను. దాంట్లో భాగంగా ఈ సాంగ్ చేయడమే కాకుండా అలాగే మోడీ గారిని కలుస్తున్నారు. టాప్ అంటే ఒక 50 మెంబర్స్ని కలిసే దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఆయన ఉండటం, ఈ సాంగ్కి ఫస్ట్ ప్రైజ్ రావటం, ఇది మళ్ళీ నా చేతులతో లాంచ్ చేయడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్లాగే ఈశాన్ క్రియేషన్స్ ఈ ఛానల్ చాలా అభివృద్ధి చెంది చాలా ఆధ్యాత్మికంగా 10 మందికి ఇది అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. యోగా అనేది కులానికి మతానికి అన్నిటికీ అతీతం. ప్రతి ఒక్క మనిషికి మన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇది చాలా అవసరం. యోగాని పర్టికులర్ ఒక ధర్మం కింద ఒక రిలీజన్ కింద అలా పెట్టుకోకుండా ప్రతి ఒక్కళ్ళు చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సాంగ్స్ మీరు మళ్ళీ ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు, మంచి సాంగ్ ఇచ్చారు మళ్ళీ మీ చేతుల ద్వారా. థ్యాంక్ యూ సార్, బాయ్.